చిరంజీవి హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఒక ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా రాబోతుంది. ఇది చిరుకి 157వ చిత్రం. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడుతున్నారని సమాచారం. ఈ సినిమా ఇంటర్వల్ సీక్వెన్స్ కోసం ఒక భారీ సెట్ను వేస్తున్నారు. ఈ సెట్లో 2 వారాల పాటు యాక్షన్ సీక్వెన్స్లను షూట్ చేస్తారట. ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెన్ నేతృత్వంలో మెగాస్టార్పై ఈ ఫైట్ చిత్రీకరిస్తారట. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమా మొత్తంలోనే హైలైట్ అవుతాయట. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నయనతారలపై ఫ్యామిలీ సీన్స్ను షూట్ చేస్తున్నారట. ఈ సీన్స్లో వీరిద్దరి మధ్య కామెడీ ఎపిసోడ్ చాలా బాగుంటుందని, అలాగే సినిమాలో ఈ ఎపిసోడ్ చాలా హైలైట్ అవుతుందని తెలుస్తుంది. సినిమాకి ఇది కీలకమైన స్కెడ్యూల్ అంటున్నారు. సంక్రాంతిని టార్గెట్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు అనిల్ రావుపూడి. ఇందులో శివశంకర వరప్రసాద్ అనే పాత్రలో కనిపించబోతున్నారు చిరంజీవి. ఇది ఆయన నిజమైన పేరు అనే విషయం అందరికీ తెలిసిందే. ఓవైపు టాకీ పూర్తి చేస్తూనే మరొక వైపు మ్యూజిక్ సిట్టింగ్స్ని కొనసాగిస్తున్నాడు అనిల్ రావుపూడి. ఇప్పటివరకు చిరంజీవి 3 ట్యూన్స్ ఓకే చేశారట. భీమ్సీ సినిమాకు సంగీత దర్శకుడు కాగా ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ ఈ సినిమా పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమని, ఈ మూవీ కథ తనకు బాగా నచ్చిందని చెప్పారు. ఈ చిత్రం ఇప్పటికే ఒక స్కెడ్యూల్ను కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు 2వ స్కెడ్యూల్ కోసం అవుట్డోర్ ప్లాన్ వేశారు. చిరంజీవి అనిల్ రావుపూడి టీం డెహ్రాడూన్లో ల్యాండ్ అయింది. మెగా 157 నెక్స్ట్ స్కెడ్యూల్ డెహ్రాడూన్లో ప్లాన్ చేశారు అనిల్ రావుపూడి అండ్ టీం. ఎప్పుడో మొదలైన విశ్వంబర కోసం చాలా కాలంగా ఎదురు చూస్తూ నిరాశలో ఉన్న అభిమానులు అనిల్ రావుపూడి జెట్ స్పీడ్లో మెగా 157 మూవీ షూటింగ్ను కొనసాగిస్తూ ఫుల్ జోష్ నింపుతున్నాడు. ఈ సినిమాను షైన్ స్క్రీన్ పతాకంపై సావు గారపట్టి చిరంజీవి కుమార్తె సుష్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిరంజీవి ఈ చిత్రంలో తన రియల్ లైఫ్ నేమ్ శంకర్ వరప్రసాద్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాపై మరొక క్రేజీ రూమర్ గాసిప్ గట్టిగా వినిపిస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారని, మెగాస్టార్ 2 పాత్రలో ఒక పాత్రేమో వింటేజ్ చిరంజీవిని ప్రేక్షకులకు బాగా గుర్తు చేస్తుందని, ఇక మరొక పాత్ర ఫుల్ యాక్షన్ మోడ్లో ఉంటుందని పలు వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం చిరంజీవి నయనతారలపై ఫ్యామిలీ సన్నివేశాలను తిరిగెక్కిస్తున్నారు. చిరంజీవి నయనతార మధ్య కామెడీ ఎపిసోడ్ చాలా బాగుంటుందని, అలాగే సినిమాలో ఈ ఎపిసోడ్ ఎంతో హైలైట్ అవుతుందని కూడా అంటున్నారు. ఇదే క్రమంలో ఈ సినిమా గురించి చిరంజీవి ఆ మధ్య మాట్లాడుతూ ఈ సినిమా పూర్తి స్థాయిలో కామెడీ సినిమా అని, అలాగే ఈ మూవీ కథ తనకు నచ్చిందని చిరు ఇప్పటికే చెప్పేశారు. ఇదే క్రమంలో అనిల్ రావుపూడి చెప్పే సీన్స్ గురించి కూడా చిరంజీవి మాట్లాడుతూ సినిమాలో సన్నివేశాల గురించి దర్శకుడు అనిల్ నాతో మాట్లాడుతుంటే నాకే కడుపుబ్బ నవ్వొచ్చిందని, ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు అభిమానులకు ఫుల్ మీల్స్ పెడుతుందని చిరంజీవి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమాను సావుగారపాటి చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మితతో కలిసి అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. 2026 సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.